లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైసీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు. డిస్టిలరీ నుంచి కమిషన్లు తీసుకున్నారనేది సిట్ ప్రధాన ఆరోపణని, కానీ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీని చంద్రబాబు అనుమతులు ఇచ్చినవే అని తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్కదానికి కూడా అనుమతి ఇవ్వలేదని కేతిరెడ్డి అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటామని చెప్పారు. ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు, ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే, డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయటకు వస్తారు. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఎలాంటి కేసులు పెట్టినా ఏ దానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం మేము వాటిని ఎదుర్కోగలుగుతాము. డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో, దీనిలో అంత ఉత్సాహంగా చేస్తున్నారో, రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు, ఖచ్చితంగా